బల్లిని తరిమేశావా? తరిమేశాను. మీరెళ్ళి స్నానం చేసుకోవచ్చు. నిజంగా తరిమేశావా? బల్లి లేదు, వెళ్ళండి. నిజంగా బాత్రూంలో బల్లి లేదా? లేదండి, ఇదిగో పట్టేశా. బల్లి 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 వద్దు, రాకు, దగ్గరికి రాకు, వద్దు, వద్దు ప్లీజ్. అయ్యో బల్లి బల్లి వద్దు 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బల్లి బల్లి వద్దు ప్లీజ్ వద్దు. ఇదిగో పట్టేశానండి, దగ్గరికి రావండి. దాన్ని బయటపడి వద్దు ప్లీజ్. నా మాట వినవద్దు, దగ్గరికి రా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బయటపడి బయటపడి. ఏం పర్లేదు, ఒకసారి పట్టుకోండి ప్లీజ్ ప్లీజ్. పట్టుకోండి. వద్దు వద్దు. ఏం కాదు, నేను ఉన్నాను కదా, రండి. దూరంగా తీసుకెళ్ళి. అయ్యో ఏమండి, ఆగండి. పట్టేసుకున్నారు కదా, దగ్గరికి రాకు. ఆగండి. ఏం కాదండి, నా మాట వినండి. ఒక్కసారి పట్టుకోండి, దూరంగా తీసుకెళ్ళి ప్లీజ్ ప్లీజ్. ఏమండి, ఏం కాదండి, ఒకసారి పట్టుకొని చూడండి, మీకు కూడా భయం పోతుంది. వద్దు, దాన్ని బయటపడి నా మీద పడేయకు ప్లీజ్. చూడ్డానికి బల్లాల దేవుళ్ళ ఉన్నారు, సిల్లీగా బల్లికి భయపడుతున్నారేంటండి? నీకు దండం పెడతాను, ముందు దాన్ని బయటపడేసేయ్. పెద్ద వీరుడు ధీరుడు లాగా పోజులు కొడతారు, బల్లిని చూస్తే మాత్రం వణికిపోతున్నారు. ప్లీజ్, నీకు దండం పెడతాను, బయట విసిరేస్తానులేండి. బల్లి 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 అమ్మో అమ్మో బల్లి బల్లి అమ్మో. అమ్మా, మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఇలా నేను బిహేవ్ చేసేది? నీకైనా బుద్ధి ఉండాలి కదా రోసి. ఆయన అలా తప్పుగా ప్రవర్తిస్తుంటే లాగి పెట్టి కొట్టకుండా వదిలిపెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నావా? గట్టిగా వాటేసుకున్నాడు మేడం, విడిపించుకోవడం నా వల్ల కాలేదు. వయసు పెరిగితే సరిపోదు, వయసుతో పాటు బుద్ధి కూడా పెరగాలి. అయ్యయ్యో, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మేడం. మీరేమో చూసుకోకుండా బల్లిని విసిరేశారు, అదొచ్చి నా మీద పడేసరికి భయంతో రోసీని ఇలా పట్టుకున్నాను. చేసింది వెదవ పని, మళ్ళీ దాని కవరింగ్ ఒకటి. అవతల కూడా బల్లిని చూసి భయపడ్డారు, కానీ వాటేసుకున్నారా లేదే? చూసి నేర్చుకోండి. మీ పంచాయతీలు ఏమైనా ఉంటే అటెళ్ళి చూసుకోండి, నేను స్నానం చేయాలి. వెళ్ళండి వెళ్ళండి. బల్లి మేడం ప్లీజ్. హాయ్ నానా. రీచ్ అయిపోయి తల్లి? హా నానా, ఇందాకే ఓ అరగంట అయి ఉంటుంది. ప్రయాణం బాగా సాగిందమ్మా? హా నానా, ఫస్ట్ టైం ఇలా ట్రిప్ కి వస్తుంటే ఆ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. అక్కడ బయలుదేరిన దగ్గర నుంచి ఇప్పటి వరకు భలే ఉంది నాన్నా. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి తల్లి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నిన్ను ఫ్యామిలీ టూర్కి కానీ స్కూల్ ట్రిప్ కానీ పంపిందే లేదు. స్కూల్లోనే కాదు, కాలేజీలో చదివేటప్పుడు అడిగినా చీవాట్లు పెట్టానా తప్ప వెళ్ళి రామ్మా నేను పంపలేదు. ఐఎమ్ సారీ అమ్మా. అయ్యో సారీ ఏంటి నాన్నా? మమ్మల్ని చదివించడం, ఇల్లు కట్టడం, అందరి ఆరోగ్యాలు అవసరాల్ని చూసుకోవడం ఒకరి సంపాదనతో అయ్యే పనేనా? అయినా మీరు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. నిన్ను చాలా బాధ పెట్టానమ్మా. నాన్నా ప్లీజ్, మీరు పదే పదే ఇలా అంటుంటే ఇబ్బందిగా ఉంది. నాన్నా, మీలా ఉండడం చాలా కష్టం. మీ కోపమైనా మీ ప్రేమైనా నిజాయితీగా ఉంటుంది. మీలా ఉండడం నాకిష్టం. నా అల్లరి, నా దూకుడు స్వభావం వల్ల నేనెక్కడ ఇబ్బందులు పాలవుతానో అని మీకప్పట్లో కోపం వచ్చేది. అది కరెక్టే కదా? నువ్వు నన్ను అర్థం చేసుకున్నంతగా ఎప్పుడూ అర్థం చేసుకోలేదమ్మా. అల్లుడు గారు నువ్వు బాగా అర్థం చేసుకోవడానికి ఈ ట్రిప్ ఒక మంచి అవకాశం. మీకు ఆ స్పేసు అవకాశం ఉండాలని రాజా ఫ్యామిలీలు అందరినీ పక్కన పెట్టి మీ ఇద్దరిని మాత్రమే రోడ్ ట్రిప్కి పంపాడమ్మా. అల్లుడితో సంతోషంగా ఉండాలనమ్మా. అలాగే నాన్నా. అమ్మేం చేస్తుంది? పిలుస్తానుండమ్మా. రమణి, మధు లైన్లో ఉంది.
రోజుకి 4-5 సార్లు మాట్లాడుతూనే ఉంటారు. అయినా ఏళ్ల తప్పడం మాట్లాడినట్టు ఏంటి హడావిడి? అరే అది ఇక్కడుంటే 24 గంటలు చెవిలో జోరీగిలాగా గుయ్యమంటూనే ఉండేది. దాని మాటలకి అలవాటు పడిపోయిన వాళ్ళం. ఆ లోటేదో మాకే కదా తెలిసేది. ఇవ్వరా, ఇవ్వు. ఏంటే పెళ్లి కూతురా, బెంగుళూరు వెళ్ళిపోయారా? ఇంకా పెళ్లి కూతురేంటి అలివేని? మరి కాదా, 16 రోజుల పండగ చేసి మెడలో పసుపు తాడు బంగారు గొలుసు అయ్యేంత వరకు ఆ కొత్త పెళ్లి కూతురు కళ అలాగే ఉంటుందే. అయినా నీ గడుస్తనంతో నా వయసు వచ్చేంత వరకు కొత్త పెళ్లి కూతుర్లానే ఉంటావులే. మా తాతతో అలానే ఉన్నావా నువ్వు? అవునే. అత్తయ్య మీరు మాట్లాడింది చాలు, నాకు ఫోన్ ఇవ్వండి. కాదు, నేను అర్జెంట్ గా మాట్లాడాలి. ఏంటి అర్జెంటు? అర్జెంట్ కాదులే అమ్మా, ఆగవే. ఇంపార్టెంట్. ఏంటి దివ్య, నన్ను లైన్ లో పెట్టి మీరు మాట్లాడుకుంటున్నారు? సారీ అక్క. సర్లే, టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్లోకి వస్తాను. నువ్వు ఫస్ట్ టైం బావతో ట్రిప్ కి వెళ్ళి ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటావు. మమ్మల్ని కాస్త గుర్తుపెట్టుకో. ఓవర్ చేకే, మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను? మమ్మల్ని మర్చిపోతావు అని కాదు, ట్రిప్ నుండి తిరిగి వచ్చేటప్పుడు మర్చిపోకుండా గిఫ్ట్లు పట్టుకుని రమ్మని గుర్తు చేస్తున్నాను. ఎందుకైనా ఫోన్ లాక్కుంది? ఏయ్ ఇటివో. మాట్లాడుతున్నాను కదమ్మా, ఉండు. అక్క, నేను లిస్ట్ చెప్తే గుర్తు పెట్టుకోలేనంత అయిపోతుంది. నాకేం కావాలో నీకు మెసేజ్ పెడతాను. వీళ్ళ ముగ్గురికి ఏం కావాలో వీళ్ళకంటే నీకే బాగా తెలుసు. అందరికీ గుర్తుగా పట్టుకొచ్చాయి. అలాగే. ఫోన్ ఇటివే. అబ్బా ఆగమ్మా, మాట్లాడుతున్నాను కదా. చెప్తున్నాను కదా, ఫోన్ ఇటివో. దాని మాటలేం పట్టించుకోకు. నువ్వు అల్లుడు గారు సంతోషంగా అక్కడ ప్రోగ్రాం చూసుకుని సరదాగా ఊరంతా తిరిగి చూసిరండి. కుదిరినప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. అలా ఊరు చూస్తున్నప్పుడు పర్చేస్ చేసే అక్క. అలాగే. మధు, దీని మాటలేం పట్టించుకోకు, అవేం వద్దు. రమణి, ఇలా ఇవ్వు ఇవ్వు. పోసే మధు, ఈ తింగరదేదో అడిగిందని వాటి కోసం నువ్వేం తిరగొద్దు. దీనికి కావలసినవన్నీ మీ నాన్న కొనిస్తారులే. నువ్వు అబ్బాయితో కలిసి సరదాగా సంతోషంగా అన్నీ చూసుకొని జాగ్రత్తగా రండి. అలాగే అలివేని. అమ్మా ఇక చాలే, ఫోన్ పెట్టే. అల్లుడి గారు ఏమైనా అనుకుంటారు. అలాగే లేరా మధు, మీ ఆయనకు ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. మా ఆయన స్నానం చేస్తున్నారు అలివేని. సరే, అబ్బాయిని అడిగానని చెప్పమ్మా. ఉంటాను. దివ్య, బుద్ధుందా నీకు? మీ అక్కని అవి తీసుకురా ఇవి తీసుకురా అంటే ఎలా? దాని దగ్గర డబ్బులుండాలి కదా. అమ్మా, అది కోటీశ్వరుడు పెళ్ళామే, దాని దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి? తప్పమ్మా దివ్య, అక్కడ ఏదైనా మీ అక్కకి హక్కు ఉంటుంది గాని మనం ఆశించకూడదు. నాన్న, మన కోసం ఖర్చు చేసేవి కోట్లు కాదు, ఏవో చిన్నవే. దివ్య, నీకు తెలీదులేవే, నువ్వు ఊరుకో. అబ్బా, మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎవరైనా టూర్కి వెళ్తే ఖచ్చితంగా తెస్తారు. మా అక్క తెస్తుంది. నేను లిస్ట్ మెసేజ్ చేసిస్తాను. దివ్య, ఇదిగో తంతా చెప్తున్నా. పర్లేదమ్మా, తన్ను. అబ్బబ్బబ్బబ్బా, ఇది వినే రకం కాదు. హాయ్ సార్. ఏంటిటు? ఆల్ ఓకేనా సార్? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్, నేను సాల్వ్ చేస్తాను. నాకేం ప్రాబ్లం లేదు. నన్నెవ్వరూ డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు, మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. ఏంటి సార్, దేనికో భయపడుతున్నట్టున్నారు? భయమా? నాకా? అలాంటిదేం లేదు, మీరు వెళ్ళండి. ఓ ఓకే సార్. సార్, ఈ రూమ్లో బల్లులు ఎక్కువ ఉన్నట్టున్నాయి సార్, తెగ అరుస్తున్నాయి. బల్లులా? ఇందాక ఒక బల్లుంటే బయటికి విసిరేశారు కదా. బయటికి విసిరేసిన బల్లి మళ్ళీ వచ్చుంటుందా? ఆ బల్లే వచ్చుండాలని లేదు కదా సార్,
దాని పిల్ల అయ్యుండొచ్చు, దాని తల్లి అయ్యుండొచ్చు, దాని నాన్న కూడా అయ్యుండొచ్చు, అన్నయ్య కూడా అయ్యుండొచ్చు. ఏంటి బల్లికి కూడా ఇన్నుంటాయా? బల్లంటే ఒక్కటే ఉండదు కదా సార్, దానికి ఫ్యామిలీ ఉంటుంది. అవి మీలాగా వేరువేరు గదుల్లో ఉండవు సార్, అన్నీ కలిసే ఉంటాయి. కాకపోతే మనలాగా మాట్లాడుకోగానే ఇలా సౌండ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటాయి. అదిగో మళ్ళీ అదిగో చూడండి, ఒక బల్లి ఇంకో బల్లిని రొమాంటిక్ గా పిలుస్తున్నట్టుంది. రొమాన్సా? ఆ, అమ్మో, బల్లి. ఇందాక ఆ లోకేనా అని అడిగారు కదా, ఇదొక్కటే ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని మీరు సాల్వ్ చేయండి. ఈ రూమ్లో ఒక్క బల్లి కూడా ఉండడానికి వీల్లేదు. అదెలా కుదురుతుంది సార్? కనిపించే బల్లినైతే బయటికి పంపగలం, కానీ కనిపించకుండా దాక్కున్న బల్లుల్ని బయటికెలా పంపగలం సార్? ఒకవేళ దాక్కున్న బల్లుల్ని కూడా గుర్తించి బయటికి పంపినా మళ్ళీ రావని గ్యారెంటీ ఇవ్వలేం సార్. ఈ బల్లి భయానికి మనోడు చచ్చిన ఈ రూమ్లో ఉండడు. ఖచ్చితంగా మధు మేడం రూమ్లోకి జంప్ అయి తీరాలి. మీ తృప్తి కోసం కావాలంటే రూమ్ మొత్తాన్ని ఒకసారి క్లీన్ చేయిస్తాను సార్, అయినా కానీ మళ్ళీ రావని గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఖచ్చితంగా వెళ్తాడు. ఎక్కడికి వస్తున్నారు? తెలియట్లేదా? నీ గదికే వస్తున్నాను. అదే ఎందుకు వస్తున్నారు అని. అంటే మన మధ్య గొడవలు బయట వాళ్ళకి తెలిస్తే అంత గౌరవంగా ఉండదు కదా, అందుకే వచ్చేసా. ఎలాగెలాగా? మన మధ్య గొడవలు బయట వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో అని మీరు ఆలోచించారా? మన మధ్య గొడవ జరిగితే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా ఇంట్లోనే గొడవ పడే మీరు ఊరు కాని ఊరొచ్చి మనకి పరిచయం కూడా లేని వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని మీరు ఆలోచించడమా? అయినా మన గురించి అనుకునే వాళ్ళెవరు? అది రోజీ కోటప్ప. వాళ్ల ముందే చేయాల్సిన గొడవంతా ఆల్రెడీ చేసేశారుగా. కేవలం వాళ్ళ గురించే అని నేను అనట్లేదు. యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ గా చాలా మందికి నేను తెలుసుంటాను కదా. మరైతే హరికథలు చెప్తున్నారా నా దగ్గర? హలో, ప్రతిసారి బల్లికి భయపడే రకం కాదు నేను. అప్పుడంటే బాత్రూంలో బల్లిని కొంచెం దగ్గరగా చూసి భయపడ్డాను, అంతే. అయ్యో, మీ భుజం మీద బల్లి! ఎక్కడ ఎక్కడ బల్ల? ఎక్కడ ఎక్కడ? అది మీ వీరత్వం. వీడు తినేసి పడుకుంటే గదికి తాళం వేసేద్దాం అనుకుంటే వీడేంటి తినకముందే సూట్ కేసు తీసుకుని మధు రూమ్కి షిఫ్ట్ అయిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరినీ దూరం చేయడం ఎలా? సరేలే, తప్పుకో. సూట్ కేసు లోపల పెట్టాలి. నేను తప్పుకోవాలంటే మీరు నాకు విషయం చెప్పాలి. ఏ విషయం చెప్పాలి? కార్లో వస్తుంటే సర్ప్రైజ్ అని చెప్పారు కదా, ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పండి. ఇదిగో అవన్నీ నన్ను అడక్కు, నన్ను లోపలికి వెళ్ళనివ్వు. మీరు నా కళ్ళకి గంతలెందుకు కట్టారో, ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారో చెప్తే గాని నేను లోపలికి వెళ్ళనివ్వను. చెప్తే లోపలికి వెళ్ళొచ్చు, లేదంటే ఆ గదికే వెళ్ళండి. సరే, రేపు చెప్తాను. సరే, మీరు కూడా రేపే రండి. నన్ను ఇరిటేట్ చేయకుండా తప్పుకో. నేను తప్పుకోను. నేనేదో కష్టపడి మిమ్మల్ని కలపాలని లేని బల్లిని క్రియేట్ చేసి బాస్ని మీ గదికి పంపిస్తే మీ మొండితనంతో మళ్ళీ ఆయన్ని వెనక్కి పంపించేలా ఉన్నారు కదా మేడం. హే భగవాన్,
ఈ 2 మొండిగట్టాల్ని నువ్వే ఏదో ఒకటి చేసి కలపాలయ్యా. నాకు సర్ప్రైజ్ అని చెప్పి కళ్ళకు గంతులు కట్టి మీ పాటికి మీరు వెళ్ళిపోయారు. వాళ్ళెవరో తాగుబోతులొచ్చి కార్తో సహా నన్ను ఎత్తుకెళ్ళిపోయారు. ఎలాగో అలా బయటపడ్డాం. ఆ తర్వాత కూడా మీరన్న సర్ప్రైజ్ ఎలాగో ఇవ్వలేదు. కనీసం ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పండి. సర్ప్రైజ్ లేదు, ఏమీ లేదు. సుసు పోసుకోవడానికి వెళ్ళాను. ఎవరు చూడలేదు కదా, ఇలాంటి విషయాలు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. అయ్యయ్యో, దీనికి కన్నం కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా? కొంపలు మునిగిపోతున్నాయే. దివ్య చెప్పినట్టు తిరిగి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ గిఫ్ట్లు, బట్టలు, ఇంకా కొన్ని వస్తువులు తీసుకెళ్ళాలి. కానీ నా దగ్గర డబ్బులు లేవు. అలా అని ఈయన దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి గిఫ్ట్స్ తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. వాళ్ళు నన్నిప్పుడు ఏం అడగలేదు. ఫస్ట్ టైం అడిగారు. ఎలా అయినా తీసుకెళ్ళాలి. ఇన్ని అడుగుతాను, తర్వాత తిరిగి ఇచ్చేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? కారణం లేకుండా చూస్తానా? ఏంటలా చూస్తున్నావు అని వాడు అడుగుతున్నాడు. కారణం లేకుండానే చూస్తానా అని ఈ పిల్లంటుంది. ఆ కారణం ఏమై ఉంటుంది? మరీ ఇలా అడిగేస్తున్నానని నన్ను తప్పుగా అనుకోకండి. దేని గురించి అంటున్నావు? కొంచెం పర్సనలే. అలా అని అడగరానిదేం అడగను. మిమ్మల్ని అడిగే హక్కు ఉంది, కానీ అడగాలంటే ఏదోలా ఉంది. హక్కుంది అంటున్నావు కదా, మళ్ళీ అడగడానికి ఏదోలా ఉండడం ఏంటి? అంటే అలవాటు లేనివి అడగాలి అంటే ఇబ్బందిగా ఉంది. అందులోనూ ఫస్ట్ టైం మిమ్మల్ని అడుగుతున్నాను. ఏం పర్లేదు, ఇబ్బంది పడకుండా అడుగు. అమ్మో, అయిపోయింది. అడుగు అడుగు అని వీళ్ళు ఒక్కో అడుగు ముందుకేసేస్తున్నారు. అది ఎలా అడగాలో అర్థం కావడం లేదు. అడగమంటే నీలో నువ్వే నసుగుతుంటే నాకెలా అర్థమవుతుంది? బయటకు అడిగితే కదా అర్థమవుతుంది. తీరా నేను అడిగిన తర్వాత ఏంట్రా సిగ్గు ఎగ్గు లేకుండా ఇలా అడిగేసిందని తప్పుగా అనుకుంటారేమో. అలా ఏమనుకోను. నువ్వేం అడగాలనుకుంటున్నావో అడుగు. అది ఏంటో, మామూలుగా దేనికి భయపడ్డం కానీ సిగ్గుపడ్డం కానీ తెలీదు నాకు. కానీ ఇలా మిమ్మల్ని అడగాలంటే మాత్రం కొంచెం బెరుగ్గాను కొంచెం సిగ్గుగాను ఉంది. ఏంటి ముద్దు సౌండ్ వినిపిస్తోందేంటి? ఏంటి అది? ఈ పిల్ల ఏంటి వాడికి ముద్దులు పెట్టేస్తోంది? చూడు, నువ్వేం అడగాలనుకుంటున్నావో సూటిగా అడుగు. నీలో నువ్వు నసుక్కోవడం అనే సౌండ్ చేయడం వల్ల లాభం లేదు. మరి నాకు నీకు ఎవరు? నేనే సార్, కోటప్పనే. ఏంటయ్యా, ఏమైంది? ఎందుకలా డోర్ని బాధేస్తున్నావు? ఏం లేదు సార్, టీవీ చూస్తుంటే వినిపించదు కదా అని కొంచెం గట్టిగా కొట్టాను సార్. సర్లే, విషయం ఏంటో చెప్పు. త్వరగా రండి సార్, ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది. అంత మూడ్ లేదు కానీ మీరు వెళ్ళండి. అమ్మా నన్ను పంపించేసి మీరిక్కడ హ్యాపీగా ఉందాం అనుకుంటున్నారా? అదేం కుదరదు. ఈవెంట్ పెట్టింది మీలాంటి యంగ్ కపుల్స్ కోసం సార్. అలాంటిది ఈవెంట్కి నేను వెళ్ళి ఏం చేస్తాను? మీరెళ్తేనే బాగుంటుంది సార్. మేడం, మీరొస్తే గాని సార్ వచ్చేలా లేరు. రండి మేడం. రూమ్ లో ఉండి మాత్రం ఏం చేస్తాం? పదండి వెళ్దాం.
ముసలోడే గాని బాగా బలంగా ఉన్నాడు. వాడి మీద పడగానే రోడ్డు రోలర్ కింద పడే నిమ్మకాయలు అయిపోయింది నా పరిస్థితి. వాడి దెబ్బకి గెటప్ ఎక్కడ బయటపడిపోతుందని భయపడిపోయాను. అమ్మ, ఇలాంటి డ్రెస్తో ఈ ఆడలు రోజంతా ఎలా మేనేజ్ చేస్తారో ఏంటో. వాళ్ళ ఓపికకి చేతులెత్తి దండం పెట్టాలి. అబ్బా, ఏసీగాలు తగులుతుంటే ఇప్పుడు కొంచెం హాయిగా ఉంది. రోసీలో ఏదో తెలియని పవర్ దాగుంది. ఎలా చూస్తే చాలు అలా లాగేసుకుంటోంది. ఎలాగైనా సరే వచ్చిన పని అయిపోయేలోపు రోసీ మెడలో తాళి కట్టేయాలి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈ రోజున ఇక్కడ అతిథులుగా విచ్చేసిన జంటలకి గేమ్స్ కండక్ట్ చేసి కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. చామంతి ముద్దాడుకున్నాయి, నిద్దరని సెలవడిగి ఇద్దరిని కలవమని